నమస్కారం. విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం 2025 ఆగస్టు నెల చైతన్యం సంకల్ప బలం వీడియో ప్రేక్షకులకు స్వాగతం. పాఠక దేవుళ్లకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే శ్రావణమాసం శుభాకాంక్షలు, కృష్ణాష్టమి శుభాకాంక్షలు. దేశాన్ని బానిస సంకెళ్ల నుండి విముక్తి చేసేందుకు ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారు. బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందడానికి సమాజంలోని విస్తృత వర్గాలకు చెందిన ఎంతోమంది వ్యక్తులు, అనేక సంస్థలు భారత స్వాతంత్ర ఉద్యమంలో అనేక పద్ధతుల ద్వారా అనేక మార్గాలు ఎంచుకున్నారు. కొందరు ప్రాణాలర్పించారు, మరికొందరు పలుమార్లు జైలు పాలయ్యారు. వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు, సత్యాగ్రహాలు, నిరాహార దీక్షలు, సభలు, రచనల ద్వారా రాజకీయ ప్రచారం చేసిన వ్యక్తులు ఎందరో. స్వాతంత్ర్యానంతరం ఉద్యమంలో పాల్గొన్న వారిని భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. వారికి స్వాతంత్ర సమరయోధులు అని టైటిల్ని ఇచ్చింది. ఈ కేటగిరీలో వ్యక్తులు లేదా వారిపై ప్రయోజనాలు పొందేందుకు వారి కుటుంబ సభ్యులకు కూడా అన్ని అవకాశాలు కల్పించింది. ఇక ఈ కేటగిరీలో వ్యక్తులే కాక స్వాతంత్ర సమరయోధులు పెన్షన్లు, ఇతర ప్రయోజనాలు కూడా పొందుతారు. భారత స్వాతంత్ర్యం కోసం ఎందరో స్త్రీలు సైతం జైలు పాలవ్వడమే కాక జైళ్లలో పిల్లలకు జన్మనిచ్చిన తల్లులు కూడా ఉన్నారు. ఆస్తులు, బంగారాలు సైతం అమ్మి దేశం కోసం రక్తం చిందించి ప్రాణాలర్పించిన స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది ఉన్నారు. బ్రిటిష్ వారి బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు వారినందరినీ ఒక తాటిపై తెచ్చింది మువ్వన్నెల జెండా. స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య గారు జాతీయ జెండా రూపకర్త. 1921లో మహాత్మాగాంధీ సూచనలతో జాతీయ జెండాను రూపొందించారు. అలాంటి జెండా ఆవిష్కరణ వెనుక ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. 3 రంగుల ఏర్పాటు నుంచి మధ్యలో అశోకుని చక్రం ముద్రణ వరకు ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ప్రతిబింబింపజేసే ఆ జెండాకు ప్రాణం పోసింది మన తెలుగువారి. 1857లో జరిగిన తొలి స్వాతంత్ర్య పోరాటంలో ఓ ముస్లిం స్వాతంత్ర సమరయోధుడు మొదటిసారి భారత్ మాతాకి జై అని నినాదం ఇచ్చినట్లు చరిత్రకారుల బృందం తెలుపుతోంది. కష్టపడి తెచ్చుకున్న స్వాతంత్ర్యాన్ని మనం ఈరోజు హాయిగా అనుభవిస్తూ సుఖంగా జీవించగలుగుతున్నామంటే ఆ కష్టం ఆ స్వాతంత్ర సమరయోధులదే. ఆ స్వాతంత్ర్యాన్ని మనం ఈ ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నామో ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మనం ఉన్నాం. తమ జీవితాలను పణంగా పెట్టిన మన సమరయోధుల ఆత్మకు శాంతి కలగాలంటే మనం ఆగస్టు 15న వారిని అందరినీ గుర్తు చేసుకుంటూ మన అందరం ఒక సంకల్పం తీసుకోవాలి. మన భారతీయులకున్న మేధా సంపత్తిని వాడుకుంటూ ఉత్కృష్టమైన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మహనీయులకు పేరు పేరున వారి స్మృతికి నివాళులు అర్పించాలి. భారతదేశ వారసత్వ సంపదను కాపాడుకుంటూ బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడమే కాక ప్రపంచంలోనే బలమైన సైనిక శక్తిగా ఎదగాలని మన స్వాతంత్ర సమరయోధులు కోరుకున్నారు. వారి కోరిక తీర్చాలి కదా మనం అందరము. శుభప్రదంగా భూమికి తిరిగి వచ్చిన సుభాన్ శుక్లా గురించి తెలుసుకుందాం. శుభప్రదంగా భూమికి తిరిగి వచ్చిన సుభాన్ శుక్లా మరో 3 వ్యోమగాములు. జూన్ 25న నింగిలోకి దూసుకెళ్లిన సుభాన్ శుక్లా జూలై 15న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు గుడ్ బై చెప్పి 2వ భారత వ్యోమగామిగా క్షేమంగా భూమిపైకి తిరిగొచ్చారు. ధైర్య సాహసాలకు మారుపేరిన ఈ సుభాన్ శుక్లా గురించిన వివరాలు తెలుసుకుందామా? ప్రతిరోజు సూర్యోదయానికి ముందే ఆకాశం కేసి చూస్తూ చంద్రుడిని, నక్షత్రాలను, అలాగే కాసేపయ్యాక సూర్యుడిని చూస్తూ ముక్కోటి దేవతలను, త్రిమూర్తులను, ముఖ్యంగా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ అంజనాదేవి మాత ఇంత వీరాధివీరుడైన పుత్రుడిని కన్న తల్లి ఎంత అదృష్టవంతురాలివమ్మా అంటూ ప్రార్థించేది ఆశా శుక్ల.
ఆమె భక్తికి మెచ్చిన ఆంజనేయుడు ఆశాశుక్లాకి తానే ప్రతిరూపమై ఆశాశుక్లాకి పుత్రుడుగా శుభాన్ శుక్లా 1885 అక్టోబర్ 10న జన్మించాడు. శుభాన్ శుక్లా లక్నోలో పుట్టారు. ఆయన తండ్రి శంభుదయాల్ శుక్లా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. అతనికి 3 సంతానం. శుభాన్ శుక్లా 3వ సంతానం. అతను సిటీ మాంటిసోరీ స్కూల్లో చదువుకున్నాడు. 1999లో కార్గిల్ యుద్ధం స్ఫూర్తితో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ పరీక్షలు రాసి విజయం సాధించారు. అలాగే 2005లో ఎన్డీఏ నుంచి కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఫ్లయింగ్ ట్రైనింగ్కి ఎంపికయ్యారు. శుభాన్స్ భార్య పేరు కామ్నా శుక్లా. ఆమె దంతవైద్యురాలు. వారు చిన్నప్పటి నుండి క్లాస్మేట్స్. అతనికి కియాష్ అనే 6 ఏళ్ల బాబు ఉన్నాడు. శుభాన్ శుక్లా అంతరిక్ష యాత్ర గురించి తెలుసుకుందామా? భారత రోదసి చరిత్రలో కీలక అంశం దిగ్విజయంగా పూర్తి చేసి ఆయన దిగ్విజయంగా తిరిగొచ్చారు. స్వీయ మానవ చరిత్రలో అంతరిక్ష యాత్ర గగన్యాన్కు మార్గం సుగమమైంది. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల పాటు గడిపిన భారత వ్యోమగామి శుభాన్స్ శుక్లా చిరునవ్వులు చిందిస్తూ భూమికి చేరుకున్నారు. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత భారతీయ పౌరుడు రోదసి యాత్రను పూర్తి చేసుకుని సగర్వంగా తిరిగొచ్చిన అద్భుత ఘట్టాన్ని వీక్షించి యావత్ దేశం పులకించిపోయింది. గగనయాత్రికుడికి ఘన స్వాగతం పలికింది. నింగికి వచ్చిన కుమారుడిని టీవీలో చూసిన తల్లిదండ్రులు, సహోదరి భావోద్వేగానికి లోనయ్యి తరువాత ఆనందంతో పులకించిపోయారు. యాక్సియామ్ 4 మిషన్లో పైలట్గా శుక్లా పాత్రను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. దేశ అంతరిక్ష పరిశోధనలో అంతర్జాతీయ భాగస్వాముల్లో ఒక కొత్త మైలురాయిని ఆయన స్థాపించారని చెప్పారు. చారిత్రక యాత్ర ముగించుకుని వచ్చిన శుభాన్స్ దేశ ప్రజలందరితో కలిసి స్వాగతం పలుకుతున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన తన అంకిత భావం, ధైర్యం, మార్గదర్శకత్వంతో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తిని రగిలించారని మోదీ కొనియాడారు. గగన్యాన్ యాత్ర దిశగా ఇదో మైలురాయి అని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు రాజకీయ నేతలు శుక్లాకు అభినందనలు తెలిపారు. జూలై 15వ తేదీన అమెరికాలోని కాలిఫోర్నియాలో నింగి నుండి ముందుగా సముద్రంలోకి దిగి భూమి మీదకు రావడం జరిగింది. 16వ తేదీన ఫ్యామిలీని కలవడం జరిగింది. 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు మన చైతన్యం సంకల్ప బలం శుక్లాను కలవడం జరిగింది. చక్కగా ఒక కుటుంబ సభ్యునిలా మాతో కలిసి మాట్లాడారు. ఆ తర్వాత 18వ తేదీన ఏఎఫ్ఎంసీలో చదివినటువంటి కాలేజీ స్టూడెంట్స్ అంతా అమెరికా హూస్టన్లో డాక్టర్లుగా చేస్తున్నారు. వారందరూ కూడా ఈ శుభాన్ శుక్లా ఫ్యామిలీకి, అలాగే ఎయిర్ ఫోర్స్లో డాక్టర్ పుణ్యశ్లోక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేస్తున్నారు. వారికి మంచి గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ఆ గెట్ టుగెదర్కి శుభాన్ శుక్లా ఫ్యామిలీతో పాటు డాక్టర్ శుక్లా కూడా అటెండ్ అయ్యి ఎంతో సరదాగా వారందరితో గడిపారు. అక్కడ డిన్నర్ చేసిన తర్వాత డాక్టర్ పుణ్యశ్లోక్ తర్వాత శుభాన్ శుక్లా స్పేస్ సెంటర్ గురించిన అక్కడ విషయాల గురించి ఎంతో చక్కగా వారితో మాట్లాడారు. అలాగే అక్కడ డాక్టర్స్ అడిగినటువంటి రకరకాల ప్రశ్నలకు ఎంతో చక్కగా సమాధానాలు చెప్పారు. అలాగే శుక్లా భార్య కామ్నా కూడా మాట్లాడగా ఆమెను కూడా కొన్ని ప్రశ్నలు అక్కడ డాక్టర్స్ అంతా అడగడం జరిగింది. ఆమె కూడా ఎంతో చక్కగా మాట్లాడారని వారందరూ తెలిపారు. ఇక శుక్లా పయనం ఏ విధంగా జరిగింది, డాక్టర్స్ గ్యాదరింగ్లో జరిగినటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. శుక్లా ఊరు, భార్య ఊరు కూడా యూపీలోని లక్నో. శుక్లా మిషన్ పైలట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా పనిచేశారు. ఎయిర్ క్రాఫ్ట్ సాఫ్ట్వేర్, అందులో రిపేర్లు అన్నీ శుభాన్ శుక్లా చూసుకున్నారు. 2020 నుంచి ఇలా స్పేస్లోకి వెళ్ళడానికి ట్రైనింగ్ మొదలుపెట్టాడు. మొత్తం 4 వెళ్ళారు. ఇక డాక్టర్స్ అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి. మీరు సెలెక్ట్ అయ్యారు అనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది?
అని అడిగారు. 4 రోజుల ముందే ఫోన్ వచ్చింది అని చెప్పారు. అలాగే పైనుంచి భూమి మీకు ఎలా అనిపించింది అని అడగగా చాలా అందంగా అనిపించింది అని చెప్పారు. భూమి చుట్టూ ఎన్నిసార్లు మీరు తిరిగి ఉంటారు అన్న ప్రశ్నకు రోజుకి 15-16 సార్లు తిరిగి ఉంటాను అని చెప్పారు. మీ నిద్ర గురించి చెప్పండి, మీరు ఎంతసేపు పడుకునేవారు, ఎలా పడుకునేవారు అన్న ప్రశ్నకు రోజుకి 6-7 గంటలు పడుకునేవాడిని అన్నారు. గ్రావిటీ ఉండదు కదా, నుంచుని పడుకుంటారు, గాలిలో తేలడం వల్ల ఏమీ అనిపించదు అన్నారు. స్పేస్ స్టేషన్లో లోపల ఏమీ తెలియదు, మామూలుగానే ఉంటుంది అని చెప్పారు. ఫుడ్ ఏమి తిన్నారు అన్న ప్రశ్నకు ప్యాకెట్స్ లోపల ఫుడ్ తింటారు సహజంగా అని చెప్పారు. మరి మీరు ఇంటి నుంచి ఏమైనా తీసుకువెళ్ళారా అన్న ప్రశ్నకు ఆమ్రస్, గాజర్ హల్వా, మూంగ్ దాల్ హల్వా ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళానని చెప్పారు. అక్కడి నుంచి ఇండియా ఎలా అనిపించింది అని అడగగా చాలా అందంగా అనిపించింది. 3 వైపులా సముద్రం, పైన కొండలు, చాలా అందంగా అనిపించింది. మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుతాం కదా, వదిలేశాక ఆ స్కూల్ని తలుచుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. అలాగే తరువాత మన ఊరు వదిలేశాక మన ఊరు గొప్పగా అనిపిస్తుంది. అలాగే మన దేశం వదిలేశాక మన దేశం కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళినప్పుడు మన దేశం మీద అత్యంత ప్రేమ కలుగుతుంది. అలాగే స్పేస్ సెంటర్ నుంచి చూస్తే ప్రపంచంలోని భూమి అంతా ఒక్కటే అని, తేడా ఏమీ లేదని, భూమి అంతా చాలా అందంగా ఉందని అనిపిస్తుందని శుక్లా అన్నారు. అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాం. అక్కడ గ్రావిటీ లేకపోవడం వల్ల బోన్స్ వీక్ అవుతాయి. సప్లిమెంట్స్ వాడి, అంటే కాల్షియం లాంటివి వాడి వాటిపై ఎక్స్పెరిమెంట్ చేసి చూసాం. అప్పుడు బోన్స్ వీక్ అవ్వలేదు అని చెప్పారు. ఈ రోజుల్లో పిల్లల్ని ఎలా పెంచాలి, మీ బాబుని మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అక్కడ వారు ప్రశ్నలు అడగగా, వాళ్ళ క్యారెక్టర్ బిల్డ్ చేస్తే చాలు, అది చాలా ఇంపార్టెంట్, వాళ్ళు ఒక గోల్ పెట్టుకుని రీచ్ అవ్వడానికి ప్రయత్నించాలి అని చెప్పారు. సుభాన్ శుక్లా భార్య పేరు కామ్నా, ఆవిడ డెంటిస్ట్. ఇద్దరి ఊరు లక్నో. ఇద్దరు 3వ క్లాస్ నుంచి క్లాస్మేట్స్. చిన్నప్పటి నుంచి మీరు ప్రేమించుకున్నారా అన్న ప్రశ్నకు అలా లేదు, అప్పుడు మాకేమీ అనిపించలేదు, తర్వాత నుంచి మెల్లగా అనిపించిందని కామ్నా చెప్పడం జరిగింది. శుక్లా ఎలా ఉండేవారు అన్న ప్రశ్నకు కొంచెం షైగా ఉండేవారు, కానీ చాలా పట్టుదల, ధైర్యంగా ఉండేవారు అని కామ్నా చెప్పారు. వారికి ఒక 6 సంవత్సరాల బాబు ఉన్నాడు. సుభాన్ శుక్లా వెడుతున్నప్పుడు మీకేమనిపించింది అని కామ్నా అడగ సమాధానంగా, ఆల్రెడీ ఫైటర్ పైలట్ కదా, జెట్ విమానాలన్నీ నడుపుతూ ఉండేవారు కదా, అందుకని నాకు భయం అనిపించలేదు. అలాగే రాకెట్ ఒక్కసారి పైకి వెడుతున్నప్పుడు చూస్తుంటే మీకు భయం వేయలేదా అని అక్కడ వారు అడగగా, పైకి వెడుతున్నప్పుడు నేను అక్కడ ఉండను, చూడను అని సుభాన్ శుక్లా భార్య కామ్నా అన్నారు. సునీత విలియమ్స్ అక్కడ చిక్కుకుపోయారు కదా, మీకు టెన్షన్ అనిపించలేదా అని అడగగా సమాధానంగా శుక్లా అన్నారు, మేము మెంటల్గా ప్రిపేర్ అవుతాం ముందే, అందుకని అది మాకేమనిపించదు అన్నారు. కొసమెరుపు ఏమిటంటే, సుభాన్ శుక్లా భార్యను చూసిన లేడీ డాక్టర్స్ అంతా కామ్నా ఎంత అదృష్టవంతురాలు, శుక్లా ఎంతో డౌన్ టు ఎర్త్ ఉన్నారు కదా అని అనుకున్నారు. మన ప్రభుత్వం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు, అంటే ఇస్రో యాక్సియామ్ 4కు సుమారుగా 550 కోట్ల రూపాయలు, అంటే $65 మిలియన్ ఖర్చు చేసింది. ఇక ముందు ఇది ఏం చేయబోతున్నారు అన్న ప్రశ్నకు సుభాన్ శుక్లా, భారతదేశం గగన్యాన్పై దృష్టి పెట్టి చంద్రుడిపై కాలు మోపడానికి ప్రయత్నాలు జరుపుతుంది అని శుక్లా అన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మన భారతీయుల గగన్యాన్పై మరిన్ని తెలుసుకుని సురక్షితంగా రావాలని కోరుకుందాం. మన భారతీయులమందరం దేశక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా మనమందరం కలిసికట్టుగా ప్రయత్నిద్దామా మరి. సర్వేజన సుఖినో భవంతు. మీ చైతన్యం సంకల్ప బలం ఎడిటర్ తీగవరపు శాంతి. నమస్కారం. చైతన్యం సంకల్ప బలం వీడియో మ్యాగజైన్ వారికి, ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు నేను రాసినటువంటి క్రాంతి వీరుడు అనే గేయ కావ్యాన్ని మీకు వినిపిస్తాను. ఈ క్రాంతి వీరుడి పేరు
పండిత్ శ్యామ్జీ కృష్ణవర్మ అకలంక దేశభక్తుడు. పొరుగు దేశాల్లో ఉండి మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి ఒక మరుగున పడ్డటువంటి, చాలామందికి తెలియనటువంటి దేశభక్తుడు. ఆయన గురించి నేను రాసినటువంటి గేయ కావ్యాన్ని మీకు వినిపిస్తాను. క్రాంతి వీరుడు పండిత్ శ్యామ్జీ కృష్ణవర్మ. చిగురు. సృష్టిలోని అద్భుతాలలోన చెట్టు ఒకటి, నిలువెల్లా త్యాగ స్ఫూర్తి ఆదర్శం మనిషికి. మౌనంగా ఎదుగు మనసు చెప్పుతుంది చెట్టు మనకు, పుష్పించి ఫలించి ఎప్పుడు బతుకు మనును పర్ల కొరకు. ఎదుగుటకై భూమి పొరలు చీల్చుకొనుచు కొనసాగును, పెరుగుటకై ఎండ పొడలు పీల్చుకొనుచు పోరాడును. తన పువ్వులు తనకు కావు, తన ఫలాలు తనకు కావు, తరువుదెంత ఆదర్శం తన గాలులు తనకు కావు. పుట్టగనే పరిమళాలు పంచు పువ్వు ఆదర్శం, చెట్టు ఎదుగుదలకు చేవ నొసగు కొమ్మదే హర్షం. దినం దినం విస్తరించు తరువాకులు కొమ్మలతో, ఎదుగుతున్న తరువు సంగు ఆశ్రయమ్ము నీడలతో. చెట్టునున్న ప్రతి కొమ్మ ఎదుగుదలకు సంకేతం, మనిషిలోని త్యాగగుణం మానవతకు సందేశం. శ్యామకృష్ణ వర్మ భరత ఖ్యాతి నిలిపే పరసీమల, పరిమళ గంధపు తరువుగా ప్రభలు నింపి ప్రపంచాన. శ్యామకృష్ణ వర్మ భరత ఖ్యాతి నిలిపి పరసీమల, పరిమళ గంధపు తరువుగా ప్రభలు నిలిపే ప్రపంచాన. నిప్పులాంటి నిజాయితీ పరుడు పండితుండు, నిప్పులాంటి నిజాయితీ పరుడు పండితుండు, నిష్కళంక దేశభక్త క్రాంతి మండితుండు. రణభూమిగ శత్రు స్థావరమును ఎంచుకొనెను, జన్మభూమి స్వేచ్ఛ కొరకు చదువు పంచుకొనెను. చిరకాలం అజ్ఞాతం అతని దేశ సేవ, కలకాలం స్ఫూర్తిమంతం అతని తెలివి చేవ. శ్యామకృష్ణ వర్మ జీవితం ఒక అద్భుతం, శ్యామ్జీ కృష్ణవర్మ జీవితం ఒక అద్భుతం. అతని చరిత తెలుసుకొనుట అందరికీ ఆవశ్యం. మొదటి కొమ్మ. కర్మభూమి ధర్మభూమి క్రాంతి భూమి నా దేశం, పుణ్యభూమి పూతభూమి శాంతి భూమి నా దేశం. సిరుల తోడ తులతూగెను, నరుల తెలివి నడయాడెను, అప్రమేయ జ్ఞానకాంతి ఛటల తోట వెలుగందెను. వేల ఏండ్ల ఘన చరిత్ర కలిగిన హిందూ దేశం, ఆర్ష సాంప్రదాయానికి ఆలవాలమీ దేశం. చతుర్వేద సారమతులు, ఉపనిషదు జ్ఞానరతులు, శిక్ష వ్యాకరణ నిరుక్త జ్యోతిషాది శాస్త్ర విధులు. చతుర్వేద సారమతులు, చతుర్వేద సారమతులు, ఉపనిషదు జ్ఞానరతులు, శిక్ష వ్యాకరణము నిరుక్త జ్యోతిషాది శాస్త్ర విధులు. ప్రభవించినది ఈ దేశం, విలసిల్లినది ఈ దేశం, సకల శాస్త్ర పారంగతులరించినది ఈ దేశం. 16 రాజ్యాలుగా ఏలుబడులు కొనసాగెను, వేల ఏండ్ల ధర్మ నిరతి విహిత సంస్కృతిగా తూగెను. భరత జాతి ఖ్యాతి ఖండాంతరములు దాటెను, భరత జాతి ఖ్యాతి ఖండాంతరములు దాటెను. భరత భూమి సిరి సంపద లొరుల కంటగింపాయను. ఇరుగు పొరుగు దేశపతుల ఈర్ష్యాసూయాగ్రహాల కిరయాయను బలియాయను, వలసలకిది నిలవాయను. కైబరు కనుమను దాటిరి బాబరాది బాహ్యరిపులు, స్థాపించిరి తమ రాజ్యము స్థానికుల అనైక్యకతము. కైబరు కనుమను దాటిరి బాబరాది బాహ్యరిపులు, స్థాపించిరి తమ రాజ్యము స్థానికుల అనైక్యకతము. అన్యమత ప్రాబల్యము అణగగొట్టె మన సంస్కృతి, హింసాయుత పరిపాలన బెదరగొట్టె మన జాగృతి. వందలాది వత్సరాల మహమ్మదీయ పరిపాలన, భారతదేశమాత దాస్య శృంఖలాల దీనవదన. అధికార మదాంధకార పరిపాలన మయోమయం, మెడల మీద కత్తి యునికి మెసలలేనిదా సమయం. అధికార మదాంధకార పరిపాలన మయోమయం, మెడల మీద కత్తియునికి మెసలలేనిదా సమయం.
పులిమీదుగా పుట్రయటుల అరుదెంచిరి ఆంగ్లేయులు, పులిమీదగ పుట్రయటుల అరుదెంచిరి ఆంగ్లేయులు, అతను చూచి చేపట్టిరి ఆపై తమ అధికారం. రూలు పోయి మధ్యలొచ్చి భరత జాతి ఈడిగిలను, రోలు పోయి మధ్యలొచ్చి భరత జాతి ఈడిగిలను, తెల్లదొరల ఆగడాలకొక ఎరగాది మిగిలెను. ఒంటె గుడారము కథవలె ఒడుపుగా సంస్థానాలకు రక్షణ బలముల పేరిట ప్రభువులకడ ప్రాపుగొనిరి. సైనిక సముదాయాలను నెలకొల్పిన రుసుములకని జిల్లాలకు జిల్లాలే దత్తత కైవసముగొనిరి. ఆంగ్లేయుల ఒడంబడిక ఆభిజాత్యమునకు చేటు అని తెలిసిన ఝాన్సీరాణి లక్ష్మీబాయి తిరుగబడెను. చిచ్చు పిడుగువోలే ఆమె ఆంగ్లేయుల నెదిరించెను, కనర రంగమున పోరుచు వీర మరణమును పొందెను. సిపాయిల తిరుగుబాటు జరిగిన సంవత్సరాన భన్సాలీ వంశములో శ్యామకృష్ణవర్మ పుట్టే. నాటి కచ్ రాజ్యంలో మాండ్వే అనే గ్రామంలో అక్టోబరు 4 నాడు దయించెను శ్యాముడు. జనకుడు కర్సన్ నఖ్వా పత్తి వేళ్ల కార్మికుండు శ్యాము చిన్ననాడే పోయే మాతరమ గోమతీబాయి. మాతామహి చేరదీసి పెంచి పెద్ద చేసినతని బడి చదువును పూర్తి చేసి భుజనగరమును బడిని పైలో విష్ణు పరశురామ శాస్త్రి తదితరులు ఒకచో గూడిరి సంఘ సంస్కరణము దిశలో. ఆర్య సమాజ ప్రభావము అందరిపై పడియుండుట అందులకొక కారణము, అదే మంచి ప్రేరణము. అస్పృశ్యత బాల్య వివాహాల వల్ల జరుగు హాని, బ్రాహ్మణీయ భావజాల మందునగన హీనగ్లాని. రూపుమాప తలపెట్టిరి వణిజులు మద్దతు తెలిపిరి, వితంతువుల వివాహాలు వంటి పనులు చేపట్టిరి. దీనికి తోడుగా సంస్కృత విద్యను అబ్రాహ్మణులకు అందించుటకై యోచన గావించిరి వీరందరూ. బొంబాయిలో నివసించడు మధురదాసు లావాజీ కచ్ ప్రాంతానికి చెందిన సంస్కర్తయు దానశీలి. అతడు శ్యామజీ కృష్ణుని గూర్చి తెలిసి వెనువెంటనే అతనిని చదివించదలిచే అన్ని ఖర్చులను భరించి. లావాజీ పిలిపించెను శ్యాముని ముంబై నగరం విల్సన్ హై స్కూలులోన ఆ బౌలుని చేర్పించెను. సంస్కర్తల అభీష్టాన సాయంత్రము వేళలో సంస్కృతమును అభ్యసించే శాస్త్రి విశ్వనాథుని కడ. పొద్దున విల్సన్ బడిలో, సాయంత్రము సంస్కృతము సవ్యసాచి అయిరెంటను భవ్యమైన ప్రగతి కలిగే. సంస్కృత భాషా పాండితి తలధరించే మకుటముగా, అదియే అతని భవితకు నిలిచెను ఒక కీలకముగా. 18 వర్షమున అర్ధాంగిగ భానుమతిని తన మిత్రుని సహోదరుని కులాంతరపు పెండ్లియాడే. మామ మహాశ్రీమంతుడు భాటియా కులాన్వయుండు బావమరిది రామదాసు మనసెరిగిన తన మిత్రుడు. విద్వన్మణి దయానంద సరస్వతి మహాశయుండు వేదములను వింగడించి కొత్త వెలుగు చూపెనతడు. ముంబై నగరమునందలి సంస్కరణాభీష్టులతతికెల్ల పూజనీయ గురువు దయానంద సరస్వతి. ఘనశ్యాముడు దయానంద కతి సన్నిహిత శిష్యుడాయే. అతని బోధనలు వ్యాప్తము చేయనతడు సిద్ధమాయే. శ్యామ్జీ ప్రసంగాలకు ముగ్ధులైరి శ్రోతలెల్ల, అతని సంస్కృత పాండితి కబ్బురపడి రార్యులెల్ల. అతని ప్రతిభ ఇంగ్లండున సుప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ సంస్కృత భాషాచార్యుడు మొనియర్ విలియమ్స్ తెలిసి శ్యాముని ఇంగ్లాండు పిలిచే తనకు సహాయక పదవిన విద్య వలననే సాధ్యం వయ్య విదేశీ గమనం. పలువురు పండిత శ్రేష్ఠులు అటకేగుట వారించిరి, దయానందుడు అనుమతించే మన ప్రతిభను వెలువరించ. మొనియర్ విలియమ్స్ తోడ పనిచేయుచు ఒకవైపున బలియలు కాలేజీలోన బారిస్టరు పూర్తి చేసే. పట్టభద్రుడైనంతనే ప్రసంగించే పండిత్ శ్యామ్ ప్రతిష్టాత్మకముగా రాయల్ సొసైటీ వేదిపైన భారతీయ రచనాతతి కాది మూలమను విషయము అద్భుతముగా నుక్కడించి అలరించెను సభనెల్లను. ప్రతిభపట్టు చాలు కదా పరదేశం బైననేమి, సభ్యుడయ్య సొసైటీలో స్థానికేతరుండైనను. ఆ పిమ్మట బెర్లిన్లో ప్రాచ్యభాష పండిత సభ నలరించెను భారతదేశ ప్రాతినిధ్యమును వహించి.
పత్తిబేళ్ల కార్ఖానా కార్మికునికి పుత్రుడేమి, పత్తిబేళ్ల కార్ఖానా కార్మికునికి పుత్రుడేమి, సంస్కృత భాషాదక్షుడు విదేశాన విభుదుడేమి, విద్యయొకటియున్న చాలు దాచుకొన్న నిధి వంటిది, ఎచటికేగిన యశస్సు మొసగడునది. అందుకు చక్కని తార్కాణము శ్యామజీ పండిత్ కృష్ణవర్మ మహాశవుడు, అతిరకాల మహాయశుడు. భారత స్వాతంత్ర్య సమరయోధుడు రామ్ ప్రసాద్ బిస్మిల్. భారతదేశ స్వాతంత్రానికై రక్తం చిందించి ప్రాణాలు అర్పించిన వారు 6 లక్షలకు పైగా స్వాతంత్ర సమరయోధులున్నారు. వారిలో పండిట్ రామ్ ప్రసాద్ అగ్యత్ విప్లవ మార్గాన్ని ఎంచుకొని ఉరికంబమెక్కిన ఎనలేని దేశభక్తుడు. ఇతన్ని రామ్ అగ్యత్ బిస్మిల్ అనే మారు పేర్లతో వ్యవహరించేవారు. బిస్మిల్ 1997 జూన్ 11న షహజాన్పూర్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి పండిట్ మురళీధర్, తల్లి మూల్మతి. అతడు ఇంట్లో తన తండ్రి నుండి హిందీని, ఒక మౌల్వి నుండి ఉర్దూను నేర్చుకున్నాడు. మొదట అతడు ఇస్లామియా స్కూల్ ఆఫ్ షాజహాన్పూర్లో చదివాడు. చెడు స్నేహాలతో 7వ తరగతి 2 సార్లు తప్పగా తండ్రి అతనిని ఆంగ్ల భాషా పాఠశాలలో చేర్పించాడు. తర్వాత అతడు షాజహాన్పూర్లో ఆర్య సమాజ్లో చేరాడు. స్వామి దయానంద సరస్వతి రాసిన సత్యార్థి ప్రకాశ్ పుస్తకం అతనికి స్ఫూర్తి. ఆర్య సమాజ్ సంస్థతో అనుబంధం ఏర్పరచుకున్నాడు. బ్రిటిష్ వారి అకృత్యాలను చూస్తూ వస్తున్న అతడు తన కవితల రూపంలో తన ఆవేశాన్ని ప్రదర్శించేవాడు. బిస్మిల్ 9వ తరగతి చదువుతున్నప్పుడు అతనికి 18 ఏళ్ల వయసులో హిందూ మహాసభ నాయకుడైన భాయి పరమానందును బ్రిటిష్ ప్రభుత్వం ఉరిదీసింది. వార్తాపత్రికల్లో దీన్ని చదివినప్పుడే అతనికి స్వాతంత్ర్య కాంక్ష మొదలైంది. రోజు షాజహాన్పూర్లోని ఆర్య సమాజానికి వెళ్ళేవాడు. అక్కడ పరమానంద మిత్రుడైన స్వామి సోమ్దేవ్ బోధనలు విని బ్రిటిష్ వారిపై ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఈ సంఘటన ఆధారంగా అతడు మేరా జన్మ్ అనే పుస్తకాన్ని రచించాడు. దీని ఇతివృత్తమంతా ఏ విధంగా ఆంగ్లేయులను భారతదేశం నుండి తరిమి కొట్టాలన్నది. అప్పుడే స్వామి అతనికి బిస్మిల్ అనే కలం పేరును సూచించాడు. అప్పటికే బిస్మిల్లో కవిని మాత్రమే దర్శించిన స్వామి అతని కళ్ళల్లో ప్రజ్వరిల్లుతున్న స్వాతంత్రాజ్ఞని చూశాడు. అతని నుండి దేశం పొందవలసింది ఏదో గుర్తించాడు. ఇందుకు రాజకీయంగా అతడు బలపడాల్సిన అవసరం ఉందని గుర్తించి అతన్ని 1916లో లక్నోకి పంపించాడు. బిస్మిల్ సర్ఫరోష్ కి తమన్నా ఆల్ హమారే దిల్ మే హై, విప్లవకాంక్ష మా గుండెల్లో నిండి ఉంది అనే విప్లవ గీతాన్ని రాశాడు. ఈ గీతం భారతదేశంలో పలువురి నోళ్లలో నాని స్వాతంత్ర్యాభిలాషను రగిల్చింది. నాడు భరత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ల నుండి నేటి యువతరం దాకా ఉర్రూతలూగింది ఈ గీతం. కొందరు సినిమాల్లో కూడా ఈ గీతాన్ని ఉపయోగించుకున్నారు. దేశభక్తిని, బ్రిటిష్ పాలనపై తిరుగుబాటును ప్రోత్సహించే కవితలు, వ్యాసాలతో కూడిన పుస్తకాలను అమ్మేవాడు. అట్లా పుస్తకాలమ్మగా వచ్చిన డబ్బుతో ఆయుధాలను కొనేవాడు. ఇది తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం ఆ పుస్తకాలను నిషేధించింది. 1918లో ఒకసారి బ్రిటిష్ పోలీసులు ఇతనిపై కాల్పులు జరపగా అతడు తప్పించుకొని యమునలో దూకి నీటి అడుగున ఈదుకుంటూ వెళ్ళాడు. బ్రిటిష్ ప్రభుత్వం నిఘా వల్ల ఆయుధాలను సేకరణకు ఇబ్బంది ఏర్పడ్డది. అంతేకాకుండా అనేకాలైన కేసులను పెట్టి ప్రభుత్వం విప్లవకాలను వేధించటంలో బిస్మిల్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. 1921లో తిరిగి అతడు బయటికి వచ్చిన బిస్మిల్ ఇక మీదట విప్లవవాద కార్యకలాపాలకు దూరంగా ఉంటానంటూ అధికారులకు మాటిచ్చాడు. అప్పుడే అతడు కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపాడు. అహ్మదాబాద్ కాంగ్రెస్ సదస్సుకు హాజరయ్యాడు. సంపూర్ణ స్వరాజ్య తీర్మానం కోసం పట్టుబట్టి దాన్ని తీర్మానింపజేయించాడు. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉన్నట్టుండి నిలిపివేయటం బిస్మిల్కి నచ్చలేదు. అంతే కాంగ్రెస్
లిబరల్, రిపబ్లికన్ పార్టీలుగా విడిపోయింది. నెహ్రూ, చిత్తరంజన్ దాస్ టాండన్లు న్యూ స్వరాజ్య పార్టీకి నాయకత్వం వహించగా బిస్మిల్ రెవల్యూషనరీ పార్టీకి నాయకత్వం వహించాడు. 1924 అక్టోబర్లో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థను స్థాపించారు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్గా మారింది. దీని ప్రధాన లక్ష్యం ఆయుధాలను సేకరించి బ్రిటిష్ వారిని ఎదిరించటం, ఆయుధాల ద్వారానే సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించడం. ఈ ఆయుధాల సేకరణ బాధ్యత బిస్మిల్కి అప్పగింపబడ్డది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనుకున్నాడు. ఆయుధాల కొనుగోలుకు బ్రిటిష్ ప్రభుత్వ ఖజానానే లూటీ చేయాలని బిస్మిల్ తదితర విప్లవకారులు నిర్ణయించుకున్నారు. అందుకు కాకోరీ రైలు దోపిడీకి పూనుకున్నారు. భారత స్వాతంత్రోద్యమంలో అందరినీ ఆశ్చర్యపరిచిన కాకోరీ రైలు లూటీకి బిస్మిల్ సారథ్యంతోనే ప్రణాళిక సిద్ధమైంది. ప్రజల నుండి పన్నులు, ఇతరత్రా రూపాల్లో వసూలు చేసిన సొమ్మును సంచుల్లో నింపి ఈ రైలు ద్వారా బ్రిటిష్ అధికారులు ప్రభుత్వ ఖజానాకు పంపించేవారు. అందుకే ఈ రైలును లూటీ చేయాలని బిస్మిల్ బృందం వారు నిర్ణయించుకున్నారు. దీనికి 1925 ఆగస్టు 9న ముహూర్తం పెట్టారు. కాకోరీ అనేది లక్నోకు 12 మైళ్ళ దూరంలో ఉన్న చిన్న రైల్వే స్టేషన్. షాజహాన్పూర్ నుండి లక్నోకి పోయే 8 డౌన్ ప్యాసింజర్ బండి అది. లక్నోకు సమీపంలోని కాకోరీ రైల్వే స్టేషన్ దాటగానే రైలును లూటీ చేయాలనుకున్నారు. ఈ సంఘటనతో 10 మంది విప్లవకారులు పాల్గొన్నారు. వీరిలో విప్లవకారుల్లోని రాజేంద్రనాథ్ లహరి గొలుసులాగి రైలును ఆపాడు. చంద్రశేఖర్ ఆజాద్, అసఫుల్లా ఖాన్ వీరు డబ్బులు పెట్టును తీసుకొని రావటానికి నియోగింపబడ్డారు. ఈ రైలుకు డ్రైవర్, అసిస్టెంట్ బ్రిటిష్ వారే. గార్డు మాత్రం భారతీయుడైన ముకుందలాల్. వీరిపై తుపాకీ గురిపెట్టారు. సొమ్మును లూటీ చేశాడు. దీన్ని అవమానంగా భావించిన బ్రిటిష్ ప్రభుత్వం తనిఖీలు ముమ్మరం చేసింది. హిందుస్థాన్ రిపబ్లికన్ పార్టీలోని కొందరు వెన్నుపోటు వలన ప్రభుత్వం 40 మందిని ఒక నెల వ్యవధిలో అరెస్టు చేసింది. బిస్మిల్ లారీ దోపిడీల సమయంలో విప్లవకారు రైలులో ఉన్న ప్రయాణికులను కిందికి దిగమన్నారు. అయినా అహ్మద్ అలీ అనే అతను రైలు దిగక పిస్టల్ కాల్పుల్లో అతడు మరణించాడు. బ్రిటిష్ వారికి విప్లవకారులపై కేసు పెట్టడానికి ఇదో ఆధారమైంది. ఇక్కడ విప్లవకారులు మరో పొరపాటు చేశారు. దుప్పటొకటి రైల్లో మర్చిపోయారు. దోభీ నిషా ఆధారంగా బ్రిటిష్ అధికారులు విప్లవకారులను గుర్తింపగలిగారు. రైల్వే గార్డు ముకుందలాల్ కూడా సాక్ష్యం చెప్పాడు. బిస్మిల్, లహరి, అసఫుల్లా ఖాన్, ఠాగూర్ రోషన్ సింగ్లకు 4 ఉరిశిక్షపడ్డది. ఇంతకు వారు దోచుకున్నది కేవలం 8,600 రూపాయలు మాత్రమే. కానీ బ్రిటిష్ ప్రభుత్వం 18 నెలలు విచారణ చేసి 11 లక్షల రూపాయలను ఖర్చు పెట్టి 1927 డిసెంబర్ 19వ తారీఖున గోరఖ్పూర్ జైల్లో 4 ఉరితీసింది. బిస్మిల్ కొన్ని భావాలు, సంఘటనలు. స్వాతంత్ర సమరంలో పాల్గొనని వారికి శరీరం ఎందుకంటూ ఉన్మాద మురకలెత్తన్ దేహమేలా దేహికిన్ అని అన్నాడు. ప్రత్యక్షంగా స్వాతంత్ర్య యుద్ధంలో పాల్గొనకుండా దూరంగా ఉండి చూస్తున్న వారిని ఉద్దేశిస్తూ తీరంలో కూర్చున్న పడవ తుఫాన్లో ఎట్లా పోరాడుతుంది అని అన్నాడు. ఉరి తీసే సమయంలో ఎప్పుడెప్పుడు నా తలని దేశానికి సమర్పిద్దామా అని నా మనస్సు తొందరపడుతున్నదంటూ శిరమునిచ్చెడి కోరిక ఇప్పుడు చెంగలించెను నామది అని అన్నాడు. బిస్మిల్ ప్రత్యక్షంగా భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొనగా అతని తల్లి, చెల్లెలు పరోక్షంగా పాల్గొన్నారు. తల్లి ఇండ్లలో దీపాలు శుభ్రపరిచి వెలిగించి డబ్బు సంపాదించి ఆయుధాల కొనుగోలునకై కొడుకునకు ఇచ్చేది. అతని చెల్లెలు శాస్త్రీదేవి ఇండ్లలో పాచి పని చేస్తూ డబ్బును సంపాదించి ఆయుధాలను కొని తన లంగాలో వాటిని దాటి అన్నకు అందజేసేది. ఈ విధంగా బిస్మిల్ కుటుంబం అంతా అతనికి చేయూతనిచ్చింది. అసఫుల్లా ఖాన్ ఉరికిపోయే ముందర అన్న మాటలు: ఓ బిస్మిల్, మా ముస్లింలకు పునర్జన్మపై నమ్మకం లేదు, కానీ నేను తిరిగి ఒక భారత స్త్రీగా పుట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే
ఎక్కువ మంది స్వాతంత్ర యోధులకు జన్మనివ్వటానికి అని అనటం యోధుని లక్ష్యానికి పరాకాష్ట కదా. బిస్మిల్ను రేపు ఉరి తీస్తారనగా అతని తల్లి జైలుకు వచ్చింది. తల్లిని అతడు కన్నీటి పొరల మధ్య చూశాడు. దీన్ని తల్లి గమనించింది. నా కొడుకు ధైర్యవంతుడు, కాకపోతే ఉరిశిక్షను అనుభవించే మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటాడు అంటూ, ఇఫ్ యూ హ్యాడ్ టు బి యాంగ్డ్ లైక్ దిస్, దెన్ వై డిడ్ యూ చూస్ ది పాత్ ఆఫ్ రెవల్యూషన్? దెన్ యూ షుడ్ హ్యావ్ స్టెప్డ్ ఆన్ దిస్ పాత్ అట్ ఆల్ అని అనటం వీరమాత లక్షణం కదా.